Krishna Prasad Gangarasu. Now I am going to explain third question in 1.1 exercise. Use division algorithm to show that the square of any positive integers is of the form 3p or 3p plus 1. Using division algorithm. Division algorithm ద్వారా we have to show మనం ఏం షో చేయాలట ది స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ పాజిటివ్ నెంబర్ అయినా సరే తీసుకొని దానికి స్క్వేర్ చేస్తే అది షేప్లో ఉంటుంది అని చెప్పమంటున్నారు. ఏ షేప్ 3p లేదా ఆర్ 3p ప్లస్ 1. సో ఇక్కడ డివిజన్ ఎంత, డివైజర్ వచ్చి 3 అన్నమాట. సో ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో చేసాము, సేమ్ కాన్సెప్ట్ సేమ్ మోడల్. సో ఫస్ట్ స్టెప్ ఏం రాస్తాము, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కాబట్టి లెట్ సొల్యూషన్ లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అని అనుకుందాం. హియర్ మనకి డివైజర్ ఎంత 3. సో బై యూజింగ్ డివిజన్ ఏ డివిజన్ ఇది యూక్లిడ్ డివిజన్. యూక్లిడ్ రాసిన బాగానే ఉంటుంది, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను రాయలేదు. యూక్లిడ్ డివిజన్ algorithm by using Euclid division algorithm with A and B is equal to 3. Here divisor b is equal to 3. ఇక్కడ డివిజర్ 3 కాబట్టి రిమైండర్స్ ఏమేమి ఛాన్స్ ఉంది, ఆల్రెడీ నేను ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ అబౌట్ దిస్ రిమైండర్స్. హియర్ డివైజర్ 3. సో పాసిబుల్ రిమైండర్స్ ఆర్ 0, 1, 2. మీకు కొంచెం క్లారిటీ కావాలంటే ఈ దిస్ ఈజ్ థర్డ్ సమ్, సెకండ్ సమ్ చూడండి, ప్రీవియస్ క్లాస్ చూడండి, చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో హియర్ డివైజర్ b is equal to 3. సో possible reminders are 0, 1 and 2. 0, 1 and 2. So A can be written as ఈక్వల్ డివిజన్ అంటే డివిజన్ వెరిఫికేషన్ మనం నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇట్లా ఉంటే 7th టేబుల్ 7 3 కుదరదు కాబట్టి 7 2s 14 బ్యాలెన్స్ 6. ఈ డివిజన్ కరెక్టా కాదా చెక్ చేయటం అంటే ఎట్లా చేస్తారని చెప్పాను. 20 అనేది ఇక్కడ మన భాషలో ఏ అనమాట. 20 అనేది దేనికి ఈక్వల్ 7 into 2 ప్లస్ రిమైండర్. సో ఇక్కడ 20 ప్లస్లో ఏ, 7 అంటే డివైజర్, ఇక్కడ మన ప్లస్లో 3 ఇంటూ కోషెంట్ కాబట్టి 2 అనేది కోషెంట్ కాబట్టి క్యూ రాస్తాము. 6 అనేది రిమైండర్ కాబట్టి ఆర్ రాస్తాం. సో ఇది ఈక్వలిడ్ డివిజన్ మెథడ్. సో ఇదే మనకి ఫార్ములా కింద యూజ్ చేసుకుంటాం. సో ఏ కెన్ బి రిటన్ యాజ్ అంటే ఆ షేప్లో రాస్తాం. సో డివైజర్ వచ్చి 3, కోషెంట్ వచ్చి క్యూ అనుకుంటాం. రిమైండర్స్ ఆల్రెడీ లిస్ట్ రాసాను అక్కడ 0, 1, 2 అని. సో ఏ కెన్ బి రిటన్ యాజ్ ఏ విధంగా రాస్తాం, ఏని 3q ప్లస్ 0, ఆ 0 కాబట్టి నో నీడ్ టు రైట్. ఇంకొకటి 3q ప్లస్ 1 అండ్ 3q ప్లస్ 2, 3 1 2 3 రిమైండర్స్ 3 ఉన్నాయి కాబట్టి అంటే ఏని ఈ విధంగా రాయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఈ వాల్యూ తీసుకున్నాం. కన్సిడర్
ఏ ఈక్వల్ టు 3q, జీరో రాయాల్సిన అవసరం లేదు, రాద్దాం. ఇప్పుడు ది స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. ఏ అనేది పాజిటివ్ ఇంటీజర్, దీనికి స్క్వేర్ చేద్దాం. కాబట్టి ఇక్కడ స్క్వేర్ అంటే ఆటోమేటిక్ రైట్ సైడ్ కూడా స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3q, ఈ జీరో రిమూవ్ చేస్తున్నాను, ఇక్కడ స్క్వేరు ఇక్కడ స్క్వేరు. ఈ విధంగా స్క్వేర్ రాస్తే ప్రాబ్లం రాయకూడదు. ఎందుకంటే ఈ విధంగా రాస్తే మీనింగ్ ఏంటంటే ఈ స్క్వేర్ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ క్యూ ఓన్లీ, నాట్ ఫర్ దిస్ 3. అంటే రైట్ సైడ్ మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మీనింగ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్, ఈ సైడ్ ఆ సైడ్. ఈ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేసాం, ఓన్లీ 1 నెంబర్ ఉంది, కానీ రైట్ సైడ్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ స్క్వేర్ అనేది ఈ 2 నెంబర్స్కి రావాలి. ఈ 2 నెంబర్స్కి అది ఉండాలి అంటే వీ హ్యావ్ టు పుట్ ఏ బ్రాకెట్. ఈ బ్రాకెట్ కనుక లేకపోతే ఈ స్క్వేర్ అనేది ఓన్లీ ఫర్ క్యూ అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మిస్టేక్ చాలా మంది చేస్తారు. కాబట్టి బ్రాకెట్ పెట్టడానికి ప్లాన్ చేయండి. రైట్ సైడ్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాం, కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్, ఈ స్క్వేర్ రెండింటికి ఇస్తాం, 3 స్క్వేర్ క్యూ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 క్యూ స్క్వేర్. ఈ 9 కాస్త మనం ఏం ప్రూవ్ చేయాలి? ది స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, ఈ ఫామ్లో ఉంటుందని. ఈ ఫామ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ 3 ఉండాలి నెంబర్ కదా. మనకి ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. 9 ఉంటే ఎట్లాగా 3 ఉండాలి. అంటే మనం ఆన్సర్ని దృష్టిలో పెట్టుకొని మన స్టెప్స్ చేయాలి. మరి ఏం చేస్తాము అంటే అక్కడ 3 ఉంది కాబట్టి ఈ 9ని మనం 3 ఇంటూ 3 కింద రాయొచ్చు. ఓకేనా? ఈ క్యూ స్క్వేర్ అట్లాగే రాస్తాం, క్యూ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్లో 3 ఇట్లాగే ఉంటుంది. ఈ 3q స్క్వేర్ అనేది ఒక నెంబరే కదా. క్యూ అనేది ఏంటి మీనింగ్? మన ఆన్సర్. ఇక్కడ వచ్చేదాన్ని కోఎఫిషియంట్ అంటారు. సంథింగ్ ఒక నెంబర్ అయితే ఉంటుంది కదా, అది కూడా గ్యారంటీగా పాజిటివ్ నెంబరే ఉంటుంది, నెగిటివ్ నెంబర్ ఉండదు. ఎందుకని ఉండదంటే మనం తీసుకున్న పాజిటివ్ డేట్ కాబట్టి. మనం తీసుకున్న నెంబర్ మిడిల్లో ఉంటుంది, పాజిటివ్ నెంబర్ కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా పాజిటివ్ నెంబరే ఉంటుంది, నో డౌట్. అది కూడా ఇంటీజరే ఉంటుంది, అంటే ఫ్రాక్షన్స్ ఉండదు అక్కడ ఆన్సర్ కోఎఫిషియంట్. సో క్యూ అనేది ఒక నెంబరు, దాన్ని స్క్వేర్ చేసాము, ఇంకొక నెంబర్ వస్తుంది, దాన్ని 3తో మల్టిప్లై చేసాము, అనదర్ నెంబర్ విల్ కమ్, అది కూడా గ్యారంటీకి పాజిటివ్ నెంబరే. కాబట్టి ఈ మొత్తానికి కలిపి ఒక నెంబర్, ఆ నెంబర్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే అక్కడ పి అనే పేరు పెట్టారు కాబట్టి మనం పి అనే పేరు పెడతాం. అర్థమైందా? సో ఈ ఎంటైర్ ఈ పార్ట్ అంతా కలిపి నేను పి అని అనుకున్నాను. ఇక్కడ రీజన్ రాద్దాం. పి బిలాంగ్స్ టు జెడ్ అంటే ఇంటీజర్ అని అర్థం, ప్లస్ రాస్తే పాజిటివ్ ఇంటీజర్ అని అర్థం. సో ఏ స్క్వేర్ ఈజ్ 3p, దీని ఎదురుగుండా 1 అని రాద్దాం. సో స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ 3p. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మనకి 3 కేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఫస్ట్ కేసు అనమాట, కన్సిడర్. ఇప్పుడు సెకండ్ వన్, కన్సిడర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఇది సెకండ్. ఓకేనా? 3q ప్లస్ 1. సో అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇక్కడ చేసినట్టే సేమ్ ప్రొసీజర్, కాకపోతే ఇక్కడ మనకి సింగిల్ ఒకటే ఉంది కాబట్టి అట్లా ఉంది. ఇక్కడ ఏమొస్తే మనం వీ హ్యావ్ టు డూ దట్ వన్. సో అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఇందాకే చెప్పాం, ఈ స్క్వేర్ అనేది రైట్ సైడ్ మొత్తానికి చేయాలి. ఇక్కడ కూడా రైట్ సైడ్ మొత్తానికి అంటే ఒక బ్రాకెట్ పెట్టి చేసాం. ఇక్కడ కూడా వీ హ్యావ్ టు పుట్ ఏ బ్రాకెట్. ఈ 3q ప్లస్ 1కి ఒక బ్రాకెట్ పెట్టి స్క్వేర్.
సో ఈ విధంగా చేసాం. సో లెఫ్ట్ సైడ్ ఏ స్క్వేర్ ఇట్లాగే ఉంటుంది. రైట్ సైడ్ చూడగానే ఇందాక ఓన్లీ వన్ టర్మ్ సింగిల్ టర్మ్ కాబట్టి, అంటే మిడిల్లో ప్లస్ లైన్ లేవు కాబట్టి ఈ స్క్వేర్ని రెండింటికి సెపరేట్ చేసి రాశాం. ఇక్కడ అట్లా కాదు, మిడిల్లో ప్లస్ ఉంది, ఇదొక టర్మ్ అదొక టర్మ్, టూ టర్మ్స్ ఉన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయాలి. మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయాలి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాం. ఏ అంటే ఎంత, ఇక్కడ మనకి 3 క్యూబ్, బి అంటే ఎంత 1. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఆన్సర్ ఏమొస్తుందో తెలుసు మనకి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో అదే ఇక్కడ రాయబోతున్నాం. సో ఏ అంటే 3q స్క్వేర్ ఏ స్క్వేర్ అయిపోయింది. బి అంటే 2ab రాద్దాం. 2 ఇంటూ బి అంటే 2a, ఏ అంటే 3q, బి అంటే 1. ఈ విధంగా బ్రాకెట్ పెడితే మీకు క్లారిటీ వస్తుంది. 2ab కొంచెం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. సమ్మిది 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇదంతా ఏ ఫార్ములా ఇచ్చాను ఇక్కడ. సిన్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనబడే ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేసామన్నమాట. కాబట్టి దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో ఇక్కడ స్క్వేరు 3q లోపల 2 టైమ్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి సేమ్ ఇట్లాగే. అంటే దీన్ని ఓపెన్ చేస్తాను సింపుల్గా. అంటే ఏంటి, 3 స్క్వేర్ q స్క్వేర్, ఇదంతా సింగిల్ టర్మ్ అనమాట. 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 1 6, 6q ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే 9, 3 ఇంటూ 3 అని అర్థం, 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1. ఏంటిది, ఏ స్క్వేర్. ఈ రెండిట్లోనూ మనకి కాన్సెప్ట్ ఏంటి చూడండి, ఏం ప్రూవ్ చేయాలి, 3p ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ప్లస్ 1 ఆల్రెడీ ప్లస్ 1 కనిపిస్తుంది కాబట్టి ఇదంతా ఉండకూడదు, ఇదంతా కలిపి 3p అయిపోవాలి. సో ఇదంతా 3p అయిపోవాలంటే 6లో 3 టేబుల్ పోతుందో పోతుందో చూడండి, 3 2s are 6, 9లో కూడా 3 టేబుల్ పోతుంది, 3 3s are 9. కాబట్టి 3 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో వీ విల్ టేక్ 3 అవుట్ సైడ్. 3ని కామన్ తీస్తున్నాను. 3ని కామన్ తీస్తే ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది, 3 కామన్ బయటకు వచ్చింది, లోపల ఇన్సైడ్ అనంతరం 3 ఉంటుంది. q స్క్వేర్, ఈ 6లో 3 అవుట్ సైడ్ కేమ్, సో 2 విల్ బి దేర్. హియర్ ఆల్సో ఇక్కడ q స్క్వేర్, ఇక్కడ q. ఈ ప్లస్ 1 సెపరేట్. ఎందుకని ప్లస్ 7 సెపరేట్, ఇక్కడ 1లో 3 టేబుల్ పోదు కాబట్టి, పైగా మన ఆన్సర్ కూడా సెపరేట్గా ఉంది కాబట్టి ప్లస్ 1 సెపరేట్ రాసాం. సో నెక్స్ట్ స్టెప్లో ఇదంతా కలిపి p అనుకుంటాం. q అనేది ఒక నెంబర్, పాజిటివ్ ఇంటీజర్, స్క్వేర్ 3తో మల్టిప్లై చేసాం. అదే q ని 2తో మల్టిప్లై చేసాము, ఈ రెండింటిని యాడ్ చేసాము, సమ్ నెంబర్ వెళ్తాం, ఆ నెంబర్ని మనం p అనుకుంటాం. సో ఈ 3 ఇట్లా రాస్తున్నాము, ఈ ప్లేస్లో p ప్లస్ 1. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1. వేరే ఇక్కడ ఏం రాస్తాం రీజను, p బిలాంగ్స్ టు సేమ్ ఇందాట్లానే పాజిటివ్ ఇంటీజర్. దీని ఎదురుగుండా వీ హ్యావ్ టు పుట్ 2. ఇప్పుడు థర్డ్ కేసు కూడా ఉంది కదా. ఇప్పుడు ఏంటిది మనకి 3q ప్లస్ 0. ఇప్పుడు ఇది సెకండ్, ఇప్పుడు థర్డ్ 1 ఉంది, ఆ థర్డ్ 1 కూడా రాసేద్దాం. థర్డ్ 1, కన్సిడర్ a is equal to 3q plus 2. 3q plus 2 సేమ్ ఇదే ప్రొసీజర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a square is equal to 3q plus 2 whole square. ఇక్కడ కూడా a plus b whole square, ఇక్కడ కూడా సేమ్ a plus b whole square. ఓపెన్ చేస్తే 3q square a plus b whole square, a square plus 2ab
ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మనం ఈ ఫార్ములా రాయాలి. ఏంటది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా రాస్తే సరిపోతుంది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఓపెన్ చేస్తే 3q స్క్వేర్, 3q స్క్వేర్ బదులుగా 3 స్క్వేర్ అంటే 9, q స్క్వేర్ ఇదంతా సేమ్ టర్మ్. 2 3s are 6, 6 2s are 12, 12q ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ చూడండి, ఇది వచ్చింది ఆన్సర్. మనం ఏం ప్రూవ్ చేయాలి? 3p ప్లస్ 1 ఉంది. ఇక్కడేమో 4 వచ్చింది, అంటే రిమైండర్ 4. రిమైండర్ 4 ఛాన్స్ ఉందా రావడానికి? నీ డివిజర్ ఎంత? డివైజర్ 3. డివైజర్ 3 ఉన్నప్పుడు రిమైండర్ 4 రాదు కదా. మరి ఏం చేయాలి? దీన్ని 4ని సెపరేట్ చేసి రాస్తాం. ఏ విధంగా? ముందు ఇది రాసేసుకుంటాం. 9q స్క్వేర్ ప్లస్ 12q, అంటే 3 కామన్ తీయాలి కదా, అది కూడా ఒక రీజన్. ఇక్కడ 4లో 3 టేబుల్ కామన్ వస్తుందా? రాదు. కాబట్టి 4ని ఏం రాసుకోవచ్చు అంటే 3 ప్లస్ 1 కింద రాయొచ్చు. 3 ప్లస్ 1 అంటే 4. ఎందుకంటే 3తో డివిజన్, డివైజర్ 3 అనమాట. 3తో డివిజన్ అంటే ఆల్రెడీ 4, 3 టేబుల్ పోతుంది అందులో, రిమైండర్ అందుకు వెళ్తే 1. అందుకని దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 3 టర్మ్స్లో 1 2 3, ఈ 3 టర్మ్స్లో 3 టేబుల్ ఉందా లేదో చూద్దాం. దీనిలో 9లో 3 టేబుల్ ఉంది, 12లో 3 టేబుల్ ఉంది, 3లో కూడా 3 టేబుల్ ఉంది. కాబట్టి ఈ 3 టర్మ్స్లో 3ని కామన్ అవుట్ సైడ్ తీస్తాం. సో లెఫ్ట్ సైడ్ ఏ స్క్వేర్ ఉంది, నేను 3 అవుట్ సైడ్ కామన్ తీస్తున్నాను. ఇంకా బ్యాలెన్స్ 3q స్క్వేర్. ఇక్కడ 12లో 3 టేబుల్ బయటకు వస్తే 4 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కామన్ తీయటం అంటే డివిజన్ చేయటం, మళ్ళీ మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ రావాలి. సో 12లో 3 టేబుల్ వేసి 4q. ఇక్కడ 3లో 3 అవుట్ సైడ్ కేమ్, సో 1 విల్ బి దేర్. అంటే 3ని 3 సెట్ డివిజన్ చేస్తే ఆన్సర్ 1. ఇది మల్టిప్లై చేస్తే అగైన్ దట్ కేమ్, సో ప్లస్ 1. సో నెక్స్ట్ స్టెప్లో తెలుసు మీకు ఆల్రెడీ, ఇదంతా కలిపి ఒక నెంబర్ ప్లస్ 1, ఇదంతా కలిపి ఒక నెంబర్ కాబట్టి దట్ నెంబర్ బి p ప్లస్ 1, వేర్ p బిలాంగ్స్ టు z ప్లస్. సో ఏ స్క్వేర్ ఏమొచ్చింది ఆన్సర్ ఇది. సో దీనికి ఎదుగుతుంది 3, దీనికి 2. సో ఫైనల్ షేప్ ఫ్రమ్ 1 2 and 3 square of any positive integer is of the form 3p or 3p plus 1. సో ఇది క్వశ్చన్. ఇది జనరల్గా 4 మార్క్స్లో ఛాన్స్ ఉంది. ఈ ఎక్సర్సైజ్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఒక 20 to 30% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ ఒక 4 మోడల్స్ ఉన్నాయి. ఈ సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ 4 క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఒక 20% ఛాన్స్ ఉంది పబ్లిక్లో 4 మార్క్స్ రావడానికి. 2 మార్క్స్ కూడా ఛాన్స్ ఉంది. ఓకేనా? జాగ్రత్తగా చేసుకోండి. ఒకవేళ మీకు లాస్ట్లో కనిపించకపోతే మీరు ఆల్రెడీ వాయిస్ ఉంది కాబట్టి వాయిస్ ద్వారా స్టెప్స్ మీరు రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కామెంట్ చేస్తే మాకు ఒక తెలుస్తుంది క్లారిటీ, నేను చెప్పేది ఎంతమందికి పిల్లలకి రీచ్ అవుతుంది, వాళ్ళకి అర్థం అవుతుందా కావట్లేదా. ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి, కొంచెం ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ బాగా ఏమంటారని చెప్తే నెక్స్ట్ వీడియోలో నేను సరి చేసుకుంటాను ఎక్స్ప్లెనేషన్ మనం బాగా ఇవ్వడానికి. ఓకేనా? ప్రతి వాళ్ళు కామెంట్ చేయండి, చూసిన ప్రతి వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇది పిల్లలకి మీకు ఉపయోగపడే సబ్జెక్టు. మీరు ఎంత బాగా నన్ను ఎంకరేజ్ చేస్తే మా దగ్గర అంత మంచి సబ్జెక్ట్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.